క్రికెట్ ఆడుతుంటే బ్యాట్స్మెన్ కొట్టిన బంతి ఆకాశంలోకి లేచి కొంత దూరం వెళ్లి కింద పడుతుంది. ఇవన్నీ మనం రోజు చూసేవే. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసమొక వస్తువు ఎందుకు కదులుతుంది, కదులుతున్న వస్తువు కొంతసేపటికి ఎందుకు ఆగిపోతుంది? ఈ కదలిక వెనుక ఏమైనా నియమాలున్నాయా? మీరు చాలా ప్రాథమికమైన, అదే సమయంలో చాలా లోతైన ప్రశ్న అడిగారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావులను కూడా తోల్చింది. ఈరోజు మనం సరిగ్గా ఆ మిస్టరీని ఛేదించిన నియమాల గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, ఈరోజు మనం ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన 3 చలన నియమాల గురించి లోతుగా చర్చిస్తున్నాం. మనకు అందిన సోర్సెస్ ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడేలా ఉన్నాయి. కానీ ఈ చర్చ మనందరి కోసం. ఎందుకంటే 1687లో రాసిన ఈ నియమాలు ఇప్పటికీ ఈ క్షణంలో కూడా మన ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కరెక్ట్. వాటిని భౌతిక శాస్త్ర నియమాలు అనడం కంటే మన భౌతిక ప్రపంచం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు. ఒక కారింజిన్ నుండి మన సోలార్ సిస్టంలోని గ్రహాల వరకు ప్రతిదీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైనే రన్ అవుతోందన్నమాట. ఈరోజు మనం ఆ కోడ్ను డీకోడ్ చేద్దాం. సరే, అయితే మొదటి నియమంతో మొదలుపెడదాం. దీన్నే జడత్వ నియమం అంటారు కదా. లా ఆఫ్ ఇనర్షియా. బాహ్య బలం ప్రయోగించనంతవరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. చలనంలో ఉన్న వస్తువు అదే చలనంలోనూ ఉంటుంది అని. అవును, వినడానికి చాలా సింపుల్గా ఉంది. కాని ఇక్కడే నాకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. నేనొక బంతిని నేలమీద దొర్లిస్తే దానిపై ఏ బలం ప్రయోగించకపోయినా అది కాసేపటికి ఆగిపోతుంది కదా. మరది చలనంలోనే ఉండాలిగా. చాలా మంచి ప్రశ్న. చాలామందికి వచ్చే సందేహం ఇదే. ఇక్కడే మనం కనిపించని బలాల గురించి ఆలోచించాలి. మీరు బంతిని దొర్లించినప్పుడు అది ఆగిపోవడానికి కారణం అంటే నేలకు బంతికి మధ్య ఉన్న ఘర్షణ, ఫ్రిక్షన్, అలాగే గాలి నిరోధకత అంటే ఎయిర్ రెసిస్టెన్స్. ఈ 2 బలాలు దాని కదలికను వ్యతిరేకిస్తూ నెమ్మదింపచేసి చివరికి ఆపేస్తాయి. ఓ, అలాగా. అంటే ఘర్షణ, గాలిలాంటివి లేని చోట, ఉదాహరణకు అంతరిక్షంలో. అంతరిక్షంలో ఒక వస్తువును నిడితే అది ఆగిపోకుండా వెళ్తూనే ఉంటుందన్నమాట. వావ్! ఎగ్జాక్ట్లీ. అందుకే ఒకసారి కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం భూమి చుట్టూ తిరగడానికి నిరంతరం ఇంధనం మండించాల్సిన అవసరం లేదు. అది తన జడత్వం వల్ల తిరుగుతూనే ఉంటుంది. నిజమే. ఇంకో మంచి ఉదాహరణ, మనం బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తే ముందుకు తూల్తాం. అవును, ఎందుకంటే బస్సు ఆగింది. కానీ మన శరీరం మొదటి నియమం ప్రకారం ఇంకా చలనంలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. అదే బస్సు ఆగి ఉన్నప్పుడు సడన్గా ముందుకు కదిలితే మనం వెనక్కి పడతాం. ఎందుకంటే మన శరీరం నిశ్చల స్థితిలోనే ఉండాలనుకుంటుంది. అదంతా జడత్వం మహిమే. అద్భుతం. ఇప్పుడు రెండవ నియమం గురించి చూద్దాం. మన సోర్సెస్లో దీనికి F=ma అనే సమీకరణమిచ్చారు. అంటే బలం, ఫోర్స్ ఈక్వల్స్ ద్రవ్యరాశి అంటే మాస్ ఇంటూ త్వరణం, యాక్సిలరేషన్. ఇది కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది. దీన్ని చాలా సింపుల్గా విడగొట్టొచ్చు. ఈ సూత్రం 3 విషయాల మధ్య సంబంధాన్ని చెబుతుంది. మొదటిది, ఒక వస్తువును ఎంత వేగంగా కదిలించాలంటే అంటే దానికి ఎంత త్వరణం ఇవ్వాలంటే అంత ఎక్కువ బలం ప్రయోగించాలి. సింపుల్గా, ఎంత గట్టిగా నెడితే వస్తువు అంత వేగంగా దూసుకెళ్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కరెక్ట్. రెండవ విషయం ద్రవ్యరాశి అంటే బరువు. అవును. రెండో భాగమేంటంటే ఒక వస్తువు బరువు అంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే దాన్ని అదే వేగంతో కదిలించడానికి ఇంకా ఎక్కువ బలం కావాలి. ఉదాహరణకు, ఒక చిన్న బొమ్మ కారును నెట్టడం సులభం. కానీ నిజం, కారును నెట్టాలంటే చాలా ఎక్కువ బలం కావాలి. మన సోర్సెస్లో ఒక మంచి లెక్క కూడా ఇచ్చారు. 795 కేజీల బరువున్న కారును 15 ms² త్వరణంతో కదిలించడానికి ఎంత బలమవసరమని. అవును, దాన్ని మనం F=ma సూత్రంతో లెక్కేయచ్చు. ద్రవ్యరాశి m 795 కేజీలు, త్వరణం a 15 ms². అంటే 795ను 15తో గుణిస్తే 11,925 న్యూటన్లు. ఒక కారు ఇంజన్ ఎంత పవర్ఫుల్గా ఉండాలో డిజైన్ చేయడానికి ఈ చిన్న సూత్రమే ఆధారమన్నమాట. ఖచ్చితంగా. అందుకే స్పోర్ట్స్ కార్లకు శక్తివంతమైన ఇంజన్లు, తేలికైన బాడీలు ఉంటాయి. తక్కువ ద్రవ్యరాశి, ఎక్కువ బలం అంటే ఉంచుమైన త్వరణం.
క్రికెట్లో ఒక ఫాస్ట్ బౌలర్ బంతిని అంత వేగంగా విసరగలడంటే అతను తన కండరాల బలంతో ఆ చిన్న బంతికి ఎంత ఎక్కువ త్వరణాన్ని ఇస్తున్నాడో ఊహించుకోండి. ఇక మూడవ నియమం, ఇది నా ఫేవరెట్. ప్రతి చర్యకు సమానమైన వ్యతివేట ప్రతిచర్య ఉంటుంది. ఇది వినగానే రాకెట్ గుర్తుకొస్తుంది. ఇంధనం కిందికి వెళ్తే రాకెట్ పైకి వెళ్తుంది. ప్రతిచర్యగా భూమి మనల్ని ముందుకు నడుతుంది. అందుకే మనం నడవగలుగుతున్నాం. ఓ అవును కదా. మనం ఈత కొట్టేటప్పుడు నీటిని చేతులతో వెనక్కి నడతాం, అది చర్య. నీరు మనల్ని ముందుకు తోస్తుంది, అది ప్రతిచర్య. ఒక పక్షి గాలిని తన రెక్కలతో కిందికి నడుతుంది, గాలి ఆ పక్షిని పైకి లేపుతుంది. చివరికి మనం గోడకు బంతిని కొడితే అది అంతే వేగంతో వెనక్కి రావడం కూడా ఈ నియమం వల్లే. అంటే మనం ఒంటరిగా ఏ బలాన్ని ప్రయోగించలేం. ప్రతి బలానికి ఒక జంట ఉంటుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఈ నియమాలు ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా, సహజంగా అనిపిస్తున్నాయి. కానీ వీటిని కనుక్కోవడానికి చాలా సమయం పట్టిందని మీరు పంపిన మెటీరియల్లో ఉంది. న్యూటన్కు ముందు అసలు కదలిక గురించి ప్రజలు ఏమనుకునేవారు? అక్కడే అసలు కథ ఉంది. ఇది ఒక 2000 ఏళ్ల డిటెక్టివ్ స్టోరీ లాంటిది. ఈ కథలో మొదటి ముఖ్య పాత్రధారి గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. ఆయన క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో జీవించారు. ఆయన ప్రకారం ప్రతి వస్తువుకు ఒక సహజ స్థితి ఉంటుంది. అది నిశ్చల స్థితి. అంటే ప్రతిదీ ఆగిపోవడానికే ప్రయత్నిస్తుంది. ఒక వస్తువుని కదపాలి అంటే దాన్ని నిరంతరం నెడుతూనో లాగుతూనో ఉండాలి. బలం ప్రయోగించడం ఆపేస్తే అది దాని సహజ స్థితికి, అంటే నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. ఆగండి. అంటే దాదాపు 2000 సంవత్సరాల పాటు అరిస్టాటిల్ చెప్పిందే నిజమని ప్రపంచం నమ్మిందా? అవునా? ఇదిప్పుడు వింటుంటే చాలా వింతగా ఉంది. కాని ఒక రకంగా చూస్తే మన రోజువారీ అనుభవానికి దగ్గరగా ఉంది. బండిని నెట్టడం ఆపేస్తే ఆగిపోతుంది, బంతిని దొర్లిస్తే ఆగిపోతుంది. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఆయన చెప్పింది కామన్ సెన్స్లా అనిపించింది. అందుకే దాన్ని ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదు. ఆయన ఘర్షణ అనే ఒక కీలకమైన నిందితుణ్ణి గుర్తించలేకపోయారు. ఆ తర్వాత 1600ల్లో, అంటే దాదాపు 2000 సంవత్సరాల తర్వాత మన కథలోకి రెండో డిటెక్టివ్ గలీలియో గలీలీ వచ్చారు. ఆయన ఒక అద్భుతమైన థాట్ ఎక్స్పెరిమెంట్, అంటే ఊహా ప్రయోగం చేశారు. అదేంటి? ఆయన ఇలా ఊహించుకున్నారు, ఒకవేళ ఘర్షణ అనేదే లేకపోతే ఏమవుతుంది? చాలా నున్నగా ఉన్న ఉపరితలంపై ఒక బంతిని దొర్లిస్తే అది చాలా దూరం వెళుతుంది. ఇంకా నున్నగా ఉంటే ఇంకా దూరం వెళుతుంది. అసలు ఘర్షణే లేకపోతే అది ఎప్పటికీ ఆగకుండా వెళుతూనే ఉంటుంది కదా అని ఆలోచించారు. వావ్! అంటే అరిస్టాటిల్ పొరపాటు ఎక్కడుందో గెలీలియో గుర్తించారన్నమాట. వస్తువులు ఆగడానికి కారణం వాటి సహజస్థితి కాదు, ఘర్షణ అనే బాహ్య బలం అని ఆయన కనిపెట్టారు. ఖచ్చితంగా గెలీలియో సరైన దారి చూపించారు. కాని పూర్తి చిత్రాన్ని ఇవ్వలేకపోయారు. ఆయన పరిశీలనలు, ఆలోచనలు తీసుకుని వాటికి ఖచ్చితమైన గణితాన్ని జోడించి ఈ 3 సార్వత్రిక నియమాలను రూపొందించినవారే మన కథానాయకుడు ఐజాక్ న్యూటన్. ఆయన తన ప్రిన్సిపియా అనే గ్రంథంలో వీటిని ప్రచురించారు. అప్పటి వరకు గందరగోళంగా ఉన్న కదలిక అనే మిస్టరీకి ఒకేసారి సంపూర్ణమైన పరిష్కారం దొరికిందన్నమాట. ఈ చరిత్ర వింటుంటే సైన్స్ అనేది ఒకరిపై ఒకరు నిర్మించుకుంటూ వెళ్లే ఒక పెద్ద భవనంలా అనిపిస్తోంది. అరిస్టాటిల్ పునాది వేశారు, అది కొంచెం బలహీనంగా ఉన్నా గెలీలియో దాన్ని సరిదిద్దారు. న్యూటన్ దానిపై ఒక అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేశారు. సరిగ్గా అదే. సరే, మనం మళ్ళీ రెండో నియమానికి వద్దాం. F=maకు దగ్గరి సంబంధమున్న మరో పదమం, ద్రవ్యవేగం, అంటే మొమెంటం. దీని గురించి కూడా మన సోర్సెస్లో ఉంది. అసలు ద్రవ్యవేగమంటే ఏమిటి? అది బలానికి ఎలా సంబంధించింది? ఇది కూడా చాలా ముఖ్యమైన భావన. ద్రవ్యవేగాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులో నిక్షిప్తమైయున్న చలన పరిమాణం అనొచ్చు, లేదా దాని తాకిడి శక్తి, దాని ఊంఫ్ అని చెప్పొచ్చు. ఒక వస్తువును ఆపడానికి ఎంత కష్టమో చెప్పే కొలత ఇది. ఉదాహరణకు, ఒకే వేగంతో మీవైపు ఒక సైకిల్, ఒక లారీ వస్తున్నాయనుకుందాం. రెండింటిలో దేన్ని ఆపడం కష్టం? ఖచ్చితంగా లారీనే, దాని బరువు చాలా ఎక్కువ కాబట్టి. కరెక్ట్. ఇప్పుడు ఇంకో ఉదాహరణ. ఒకే బరువున్న 2 క్రికెట్ బంతులున్నాయి. ఒకటి నెమ్మదిగా విసిరారు, రెండోది చాలా వేగంగా విసిరారు. దేన్ని క్యాచ్ పట్టడం కష్టం? వేగంగా వచ్చే బంతినే. నా చేతులు నొప్పు పుడతాయి కూడా. ఆహా, ఇప్పుడు అర్థమైంది. అంటే ఒక వస్తువు బరువు అంటే ద్రవ్యరాశి, దాని వేగం, ఈ రెండింటి కలయికే ద్రవ్యవేగం.
దాని సూత్రం P=mv అని అందుకే ఇచ్చారన్నమాట. పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా వెళ్తున్న ట్రక్కుకు దాని అధిక ద్రవ్యరాశి వల్ల ఎక్కువ ద్రవ్యవేగముంటుంది. చాలా వేగంగా వెళ్తున్న బుల్లెట్కు దాని అధిక వేగం వల్ల ఎక్కువ ద్రవ్యవేగముంటుంది. ఇప్పుడు బలానికి ద్రవ్యవేగానికి ఉన్న లింక్ ఏమిటంటే, న్యూటన్ అసలు రెండో నియమాన్ని చెప్పిన విధానం ప్రకారం బలమనేది ద్రవ్యవేగంలో మార్పు రేటుకు సమానం. అంటే ఒక వస్తువు ద్రవ్యవేగాన్ని మార్చాలంటే దాన్ని కదిలించాలన్నా, ఆపాలన్నా లేదా దాని దిశను మార్చాలన్నా మనం బలాన్ని ప్రయోగించాలి. ఓకే, మనం అరిస్టాటిల్ ఆలోచన నుండి F=ma లెక్కల వరకు, అక్కడ్నించి ద్రవ్యవేగం వరకు వచ్చాం. ఇవన్నీ కలిపి చూస్తే మనకు కల్పించే పెద్ద చిత్రమేమిటి? అసలు ఈ నియమాలను అర్థం చేసుకోవడం వల్ల మన ప్రపంచాన్ని చూసే దృష్టిలో ఏం మార్పొస్తుంది? వై డస్ ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్? న్యూటన్కు ముందు ప్రపంచం ఒక గందరగోళ ప్రదేశం. గ్రహాలు ఎందుకు తిరుగుతాయి, ఆటుపోట్లు ఎందుకొస్తాయి, వస్తువులు కిందకు ఎందుకు పడతాయి, వీటన్నిటికీ సమాధానాలు మతంలోనో తత్వశాస్త్రంలోనో లేదా దైవిక శక్తులపైనో ఆధారపడి ఉండేవి. ప్రతీదీ ఒక అంతుచిక్కని మాయలా అనిపించేది. అంటే ప్రకృతి ఒక భాషలో మాట్లాడుతుంటే న్యూటన్ దాని వ్యాకరణాన్ని, నిఘంటువును మనకు అందించారన్నమాట. అంతకంటే ఎక్కువ. ఆ వ్యాకరణం మనకు తెలియకముందు విశ్వం యాదృచ్ఛికంగా మనకు అంతుపట్టని విధంగా పనిచేస్తుందని అనుకునేవాళ్లం. న్యూటన్ ఈ నియమాలతో నిరూపించిందేమిటంటే విశ్వం యాదృచ్ఛికం కాదు, అదొక అద్భుతమైన, ఖచ్చితమైన యంత్రం. అది ఊహించదగిన, లెక్కించదగిన గణిత సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఇది సైన్స్లోనే కాదు, మానవ ఆలోచన విధానంలోనే ఒక పెనుమార్పు. ఇది మానవాళికి ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్నిచ్చుంటుంది. మనం ప్రకృతిని అర్థం చేసుకోగలం, దాని ప్రవర్తనను అంచనా వేయగలం అనే నమ్మకాన్ని కలిగించుంటుంది. నిస్సందేహంగా. ఆ నమ్మకం లేకపోతే పారిశ్రామిక విప్లవం వచ్చేది కాదు, ఇంజనీరింగ్ అనే శాస్త్రం పుట్టేది కాదు, మనం ఆకాశంలో విమానాలు నడపలేకపోయేవాళ్లం. కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉన్న మార్స్ గ్రహం మీదికి ఒక రోవర్ను పంపించి దాన్ని ఖచ్చితంగా ఫలానా రోజు, ఫలానా చోట ల్యాండ్ చేయగలుగుతున్నామంటే దానికి పునాది 350 ఏళ్ల క్రితం న్యూటన్ రాసిన ఈ 3 సరళమైన నియమాలే. అద్భుతం! ఈరోజు మనం అరిస్టాటిల్ నుండి న్యూటన్ వరకు సాగిన ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రయాణాన్ని చూశాం. జడత్వం నుండి బలం, త్వరణం, ద్రవ్యవేగం వరకు 3 నియమాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని విశ్లేషించాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే, శాస్త్రం ఎప్పుడూ ఒకరే ఆలోచనలపై మరొకరు నిర్మించుకుంటూ ముందుకు సాగుతుంది. ఒకరు చేసిన పొరపాటును ఇంకొకరు సరిదిద్దుతారు, ఒకరు వదిలేసిన ప్రశ్నలకు మరొకరు సమాధానాలు కనుగొంటారు. అరిస్టాటిల్, గెలీలియో, న్యూటన్. ఈ ప్రయాణమే దానికి గొప్ప ఉదాహరణ. ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. మనం చర్చించుకున్న ఈ నియమాలు క్లాసికల్ మెకానిక్స్కు సంబంధించినవి. అంటే మన కంటికి కనిపించే కార్లు, బంతులు, గ్రహాల వంటి పెద్ద వస్తువుల ప్రపంచానికి ఇవి ఖచ్చితంగా వర్తిస్తాయి. మరి అతి సూక్ష్మమైన అణువులు, ఎలక్ట్రాన్ల క్వాంటం ప్రపంచంలో లేదా దాదాపు కాంతివేగంతో ప్రయాణించే వస్తువుల విషయంలో ఈ నియమాలు ఎలా పనిచేస్తాయి? అక్కడ కూడా ఇవే నియమాలు వర్తిస్తాయా, లేక ఆట పూర్తిగా మారిపోతుందా? బహుశా అక్కడ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాలు, క్వాంటం ఫిజిక్స్ ఎలాంటి పాత్ర పోషిస్తాయో అన్వేషించటం మరో ఆసక్తికరమైన ప్రయాణమవుతుంది. ఒక వస్తువు కదులుతూ ఉండాలంటే దాన్ని నిరంతరం ఏదో ఒకటి నెడుతూనే ఉండాలి. ఇది మనందరికీ చాలా సహజంగా అనిపించే విషయం కదా. అవును, చాలా సహజంగా అనిపిస్తోంది. నేనొక బంతిని తంతే అది కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది. దాన్ని కదులుతూనే ఉంచాలంటే మళ్ళీ మళ్ళీ తన్నాలి. వేల సంవత్సరాల పాటు అరిస్టాటిల్ లాంటి మేధావులు కూడా ఇదే నమ్మారు. నిజమే. కాని మన దగ్గరున్న ఈ పత్రాలు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలోచన పూర్తిగా తప్పు. ఐజాక్ న్యూటన్ వచ్చి మన ఆలోచనా విధానాన్నే మార్చేశారు. అవును. అసలు కదలికకు బలం అవసరం లేదట, కదలికలో మార్పుకు మాత్రమే బలం కావాలట. ఈ ఒక్క ఆలోచన మార్పు ఆధునిక ప్రపంచానికి ఎలా పునాది వేసిందో ఈరోజు చూద్దాం. సరిగ్గా పట్టుకున్నారు. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద విప్లవాలలో ఒకటి. అరిస్టాటిల్ దృష్టిలో నిశ్చల స్థితి అంటే కదలకుండా ఉండటమే ఒక వస్తువు యొక్క సహజమైన స్థితి. దాన్ని కదిలించాలన్నా, కదులుతూ ఉంచాలన్నా నిరంతరం ఒక బలం అవసరం అనుకునేవాడు. కాని గెలీలియో, ఆ తర్వాత న్యూటన్ ఈ ఆలోచనను సవాలు చేశారు. వాళ్లన్నారు, కాదు, ఒక వస్తువుపై బయటినుంచి ఏ బలం పని చెయ్యనప్పుడు అది నిశ్చలంగా ఉంటే నిశ్చలంగానే ఉంటుంది. ఒకవేళ అది కదులుతూ ఉంటే అదే వేగంతో అదే దిశలో అనంతంగా కదులుతూనే ఉంటుంది. ఇదే న్యూటన్ మొదటి గమన నియమం. ఓకే, ఒక నిమిషం.
నా బంతి ఎందుకు ఆగిపోతుంది మరి? నేను తన్ని వదిలేస్తే అదెప్పటికీ కదులుతూనే ఉండాలి గదా మీరు చెప్పిన దాని ప్రకారం. నాకేదో గందరగోళంగా ఉంది. అద్భుతమైన ప్రశ్న. చాలామందికి వచ్చే సందేహం ఇదే. మీ బంతి ఆగిపోవడానికి కారణం దానిపై బయటి బలాలు పనిచేస్తున్నాయి. బయటి బలాలు అంటే? అంటే గాలి దాని వేగాన్ని అడ్డుకుంటుంది. దాన్ని ఎయిర్ రెసిస్టెన్స్ అంటాం. అలాగే నేల దాని కదలికను వ్యతిరేకిస్తుంది. అదే ఫ్రిక్షన్. ఓ, ఘర్షణ, ఫ్రిక్షన్. అవును. ఈ రెండు బలాలు లేని ఒక ఆదర్శవంతమైన ప్రదేశంలో, అంటే అంతరిక్షంలో, మీరొక బంతిని విసిరితే అది నిజంగా ఎప్పటికీ లక్షల సంవత్సరాలైనా సరే దాన్ని ఏదైనా ఆలు వస్తువు అడ్డుకునే వరకు అదే వేగంతో అదే దిశలో ప్రయాణిస్తూనే ఉంటుంది. వావ్! మార్చుకోవడానికి ఇష్టపడని గుణాన్నే మనం జడత్వం లేదా ఇనర్షియా అంటాం. ఇనర్షియా, జడత్వం. విన్నాను ఈ పదం. అంటే ఒక వస్తువు యొక్క సోమరితనం లాంటిదా? నేను కదలనంటే కదలను, లేదా కదులుతున్నానంటే ఆగను అని మొండికేయడం అన్నమాట. సరదాగా చెప్పాలంటే దాదాపు అంతే. విశ్వం యొక్క ప్రాథమిక బద్ధకం అని కూడా అనొచ్చు. ప్రతి వస్తువు నేనెక్కడున్నానో అక్కడే ఉంటాను, నా స్థితిని మార్చకు అంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ జడత్వం దేనిపై ఆధారపడి ఉంటుందో తెలుసా? దాని ద్రవ్యరాశి, అంటే మాస్ మీద. మాస్ మీద. అవును. ఒక వస్తువు ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే దాని జడత్వం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే సైకిల్ను ఆపడం తేలిక, కాని అదే వేగంతో వస్తున్న ఒక లారీని ఆపడం దాదాపు అసాధ్యం. నిజమే. లారీ ద్రవ్యరాశి ఎక్కువ, కాబట్టి మార్పును వ్యతిరేకించే దాని గుణం, అంటే జడత్వం కూడా చాలా ఎక్కువ. ద్రవ్యరాశి అంటే బరువనే గదా? రెండు ఒకటేనా? ఇది చాలా ముఖ్యమైన తేడా. సాధారణంగా మనం రెండింటినీ ఒకేలా వాడతాం, కానీ అవి వేరు. ద్రవ్యరాశి అంటే ఒక వస్తువులో ఉన్న పదార్థం. అది మీరు ఎక్కడికెళ్ళినా మారదు. ఓకే. బరువు అంటే ఆ ద్రవ్యరాశిపై గురుత్వాకర్షణ బలం ఎంత పనిచేస్తుందో చెప్పే కొలత. ఉదాహరణకు, చంద్రుని మీద మీ బరువు భూమి మీద ఉన్నదానిలో 6వ వంతు మాత్రమే ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ తక్కువ. కానీ మీ ద్రవ్యరాశి అంటే మీలో ఉన్న పదార్థం, మీ జడత్వం మాత్రం భూమి మీద ఉన్నంతే ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. అందుకే అంతరిక్షంలో వ్యోమగాములు బరువు లేకుండా తేలుతున్నా ఒకరినొకరు నెట్టుకోవాలంటే భూమి మీద ఉన్నంత కష్టంగానే ఉంటుంది. వారి జడత్వం మారలేదు కాబట్టి. వావ్! ఇది నిజంగా కొత్త విషయం. అంటే అంతరిక్షంలో బరువు ఉండదు, కానీ అక్కడ ఒక పెద్ద స్పేస్ స్టేషన్ భాగాన్ని నెట్టాలంటే మాత్రం భూమి మీద బండరాయిని నెట్టినంత కష్టంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఈ జడత్వం మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తోందో చూద్దాం. మన నోట్స్ ప్రకారం దీన్ని 3 రకాలుగా చూడొచ్చట: విరామ, గమన మరియు దిశా జడత్వం. అవును. వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఒకే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బస్సు ప్రయాణం. మంచి ఆలోచన. ఒకే ప్రయాణంలో ఈ 3 నియమాలు మనల్ని ఎలా ఆడిస్తాయో చూద్దాం. సరే, మీరు బస్టాప్లో ఆగారు, బస్సు వచ్చింది, ఎక్కారు, సీట్లో కూర్చున్నారు. అంతా నిశ్చలంగా ఉంది. దీని విరామ జడత్వం, అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువులు నిశ్చలంగానే ఉండటానికి ప్రయత్నిస్తాయి. ఓకే. ఇప్పుడు డ్రైవర్ సడన్గా బస్సును ముందుకు పోనిచ్చాడు. వెంటనే మనమందరం సీట్లలో వెనక్కతుకుపోతాం. ఏదో తెలియని శక్తి మనల్ని వెనక్కి నెట్టినట్టు అనిపిస్తుంది. ఇదేనా విరామ జడత్వం అంటే? ఖచ్చితంగా. కాని ఇక్కడ మిమ్మల్ని వెనక్కి నెట్టే శక్తి అస్సలు ఏదీ లేదు. ఏదీ లేదా? లేదు. అసలు ఏం జరుగుతుందంటే బస్సు కదలగానే మీ శరీరంలో బస్సుకు అతుక్కుని ఉన్న దిగువ భాగం, అంటే మీ కాళ్ళు, నడుము, ఓకే, అవి బస్సుతో పాటు ముందుకు కదిలితాయి. కానీ మీ శరీరం పైభాగం జడత్వం కారణంగా తన పాత నిశ్చల స్థానంలోనే ఉండిపోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. మీ కింద భాగం ముందుకు వెళ్ళి పైభాగం అక్కడే ఉండిపోవడంతో మీరు వెనక్కి పడినట్టు అనిపిస్తుంది. అంతే. ఇది క్యారం బోర్డులో స్ట్రైకర్తో కిందకి కాయిన్ను కొట్టినప్పుడు పైన ఉన్న కాయిన్స్ అక్కడే ఉండి కింద పట్టం లాంటిదే కదా? సరిగ్గా అదే ఉదాహరణ. అద్భుతం. ఇది నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. సరే, ఇప్పుడు బస్సు హైవే మీద మంచి స్పీడ్తో వెళ్తోంది. అంతా సాఫీగా ఉంది. ఇది గమన జడత్వం, ఇనర్షియా ఆఫ్ మోషన్ యొక్క స్థితి అనుకోవచ్చా? అవును. అంటే
కదులుతున్న వస్తువు అదే వేగంతో అదే దిశలో కదులుతూ ఉండటానికి ప్రయత్నిస్తుంది. అవును. ఇప్పుడు మీ శరీరం మొత్తం బస్సుతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ స్థితిని మార్చడానికి అది ఇష్టపడదు. ఇప్పుడు ఊహించండి, అకస్మాత్తుగా రోడ్డు మీదికి ఏదో అడ్డొచ్చింది. డ్రైవర్ సడన్గా బ్రేకులు వేశాడు. ఏం జరుగుతుంది? మనమందరం ముందుకు తూలుతాం. సీట్ బెల్ట్ లేకపోతే ముందు సీటును గుద్దుకుంటాం. ఎందుకు? ఆ? అంటే బ్రేకులు వేసినప్పుడు బస్సు ఆగిపోతుంది. నా కాళ్ళు కూడా బస్సుతో పాటే ఆగిపోతాయి. కానీ నా పై శరీరం మాత్రం ఆ పాత స్పీడుతోనే ముందుకు వెళ్లాలని చూస్తుంది. అంతేనా? 100% మీ శరీరం పైభాగం తన పాత 60 కిలోమీటర్ల వేగాన్ని కొనసాగించాలనే గమన జడత్వంతో ఇంకా ముందుకు దూకడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మనం ముందుకు పడతాం. ఓకే. సీట్ బెల్టులు సరిగ్గా ఈ జడత్వాన్ని అడ్డుకుని మనల్ని కాపాడటానికి ఒక బయట బలాన్ని ప్రయోగిస్తాయి. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడూ కదులుతున్న బస్సులోంచి దిగేకప్పుడు ఎందుకు పరిగెట్టాలో అర్థం చేసుకోలేదు. పడిపోతామని తెలుసు కానీ నా శరీరం నన్ను ముందుకు లాగుతోందనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇది కూడా దానివల్లేనా? ఖచ్చితంగా దానివల్లే. మీరు కదులుతున్న బస్సులోంచి దిగినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మీ కాళ్ళు నేలను తాకి ఆగిపోతాయి, కానీ మీ శరీరం ఇంకా పాత వేగంతో ముందుకు వెళ్లాలని చూస్తుంది. అందుకే బస్సు వెళ్తున్న దిశలోనే కొంచెం దూరం పరిగెట్టకపోతే ముఖం మీద పడతారు. ఇది అర్థమైంది. లాంగ్ జంప్ చేసే అథ్లెట్లు దూకడానికి ముందు అందుకే అంత వేగంగా పరిగెత్తుకొస్తారు. ఆ పరుగుతో వచ్చిన గమన జడత్వంలాళ్లను గాలిలో ఎక్కువ దూరం తీసుకెళ్తుంది. అవును, సరిగ్గా. సరే, మన బస్సు ప్రయాణం ఇంకా ముగియలేదు. ఇప్పుడు బస్సు ఒక పెద్ద మలుపు దగ్గరకొచ్చింది. డ్రైవర్ బస్సును వేగంగా కుడివైపునకు తిప్పాడు. మనమంతా ఎడమవైపునకు లాలిపోతాం. ఒక్క నిమిషం. బస్సు కుడివైపు తిరిగితే మనం ఎడంవైపు ఎందుకు పడతాం? ఇది దిశా జడత్వం, అంటే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు కదా. నన్ను ఏదో శక్తి పక్కకు నెడుతున్నట్టే అనిపిస్తోంది. అక్కడ ఏ బలమూ లేదంటే నమ్మశక్యంగా లేదు. నా అనుభవం ఎందుకు తప్పు చెబుతోంది? ఇది అత్యంత సాధారణమైన అపోహ. మిమ్మల్ని ఎడమవైపునకు నెట్టే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే బలం నిజానికి లేదు. అది ఒక మిథ్యాబలం, సూడో ఫోర్స్ అంటారు. మిథ్యాబలమా? అవును. వాస్తవానికి ఏం జరుగుతుందో చూడండి. మలుపు తిరగడానికి ముందు మీ శరీరం ఒక సరళ రేఖలో, అంటే సూటిగా ముందుకు ప్రయాణిస్తోంది. ఓకే. దిశా జడత్వం ప్రకారం అది అదే సరళ రేఖలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తోంది. కాని బస్సు మీ కింద నుంచి కుడివైపునకు తిరిగిపోయింది. ఆ, మీ శరీరం మాత్రం పాత సూటిదారిలోనే వెళ్లాలని చూస్తోంది. బస్సు దారి మళ్లడంతో మీరు బస్సు యొక్క ఎడమ గోడకు తగులుతారు. అంటే బస్సు నా దారికి అడ్డొచ్చింది తప్ప? అవును, మిమ్మల్ని ఏ శక్తి పక్కకు నెట్టలేదు. మీ శరీరం కాదు, దిశ మార్చుకుంది, బస్సు దిశ మార్చుకుంది. మైండ్ బ్లోయింగ్. అంటే నా శరీరం ఎప్పుడూ సూటిగా వెళ్లడానికే ప్రయత్నిస్తోంది. దాన్ని వంచాలన్నా, తిప్పాలన్నా, ఆపాలన్నా, కదిలించాలన్నా ఖచ్చితంగా బయటినుంచి ఒక అసమతుల్య బలం, ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ పనిచేయాల్సిందే. ఖచ్చితంగా. మీరు మొత్తం నియమాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఉదాహరణకు, టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని భూమి కిందకి లాగుతుంది, టేబుల్ పైకి నెడుతుంది. ఈ రెండు బలాలు సమానంగా బ్యాలెన్స్ అయ్యాయి కాబట్టి అది కదలదు. ఈ బ్యాలెన్స్ చెడగొట్టి నేను చేత్తో నెడితేనే అది కదులుతుంది. అంతేనా? అంతే. ఒక వస్తువుపై పనిచేసే బలాలన్నీ రద్దయిపోతే, అంటే నెట్ ఫోర్స్ ఇస్ 0 అయితే దాని వేగంలో మార్పు ఉండదు. వేగంలో మార్పు తీసుకురావాలంటే, అంటే దాని వేగాన్ని పెంచాలన్నా, తగ్గించాలన్నా, లేదా దాని దిశను మార్చాలన్నా ఖచ్చితంగా ఒక అసమతుల్య బలం ప్రయోగించాల్సిందే. ఓ. ఈ వేగంలోని మార్పునే మనం త్వరణం, యాక్సెలరేషన్ అంటాం. అందుకే న్యూటన్ మొదటి నియమం చెబుతుంది, బలం కదలికను కలిగించదు, బలం త్వరణాన్ని కలిగిస్తుంది అని. ఇది చాలా సూక్ష్మమైన కాని అత్యంత ముఖ్యమైన తేడా. అంటే ఒక స్పేస్షిప్ ఇంజిన్లో ఆపేసి అంతరిక్షంలో ప్రయాణిస్తుంటే దాన్ని ఆపడానికి ఏదీ లేకపోతే అది లక్షల సంవత్సరాలైనా అదే వేగంతో, అదే సూటి మార్గంలో వెళ్తూనే ఉంటుందా? అవును, అనంతంగా వెళ్తూనే ఉంటుంది. ఈ ఒక్క నియమాన్ని అర్థం చేసుకోవడం వల్లే మనం గ్రహాలకు, నక్షత్రాలకు రాకెట్లను పంపగలుగుతున్నాం. ఎలా? ఇంజిన్లను కొద్దిసేపు మాత్రమే మండించి, ఆ తర్వాత జడత్వం వల్ల కలిగే కదలికను ఉపయోగించుకుని కోట్ల కిలోమీటర్లు ప్రయాణించేలా చేయగలుగుతున్నాం. అరిస్టాటిల్ అనుకున్నట్టు ప్రయాణం మొత్తం ఇంజిన్లు ఆన్లోనే ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ఆధునిక భౌతిక శాస్త్రానికి, ఇంజనీరింగ్కు పునాది లాంటిదనమాట. ఖచ్చితంగా. అద్భుతం.
ఈరోజు మనం న్యూటన్ మొదటి గమన నియమం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకున్నాం. ఇది కేవలం ఒక నిర్వచనం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చే ఒక విప్లవాత్మక ఆలోచన. నిజమే. ఒక బస్సు ప్రయాణంలోనే విరామ, గమన మరియు దిశా జడత్వాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూశాం. కదలకుండా ఉండటం ఎంత సహజమో, నిరంతర కదలికలో ఉండటం కూడా అంతే సహజమని అర్థం చేసుకున్నాం. ఈ మొత్తం చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం భౌతిక వస్తువులలో జడత్వాన్ని, అంటే మార్పును వ్యతిరేకించే గుణాన్ని చూశాం. అవును. ఇదే భావనను మన అలవాట్లు, మన ఆలోచనా విధానాలు లేదా పెద్ద సామాజిక వ్యవస్థల వంటి అభౌతిక రంగాలలో కూడా చూడగలమా? ఆసక్తికరంగా ఉంది. ఎలా? ఒక చెడ్డ అలవాటు తనంతట తానుగా మారదు. అది అదే స్థితిలో కొనసాగాలని చూస్తుంది. దాన్ని మార్చడానికి మనకు సంకల్పం అనే బయటి బలం కావాలి. ఒక పాత ఆలోచనా విధానాన్ని మార్చడానికి సమాజానికి చైతన్యం అనే బలం కావాలి. ఓ వావ్! మరి మార్పును తీసుకురావడానికి మనం ప్రయోగించే ఆ బలం ఎప్పుడూ భౌతికంగానే ఉండాలా? లేక జ్ఞానం, సంకల్పం లేదా సామాజిక ఉద్యమాలు వంటి అభౌతిక శక్తులు కూడా ఈ మానసిక, సామాజిక జడత్వాన్ని అధిగమించగలవా? దీనిపై ఆలోచించండి. నమస్కారం. ఈరోజు మనం చాలామందికి తెలిసిందే అనిపించే ఒక విషయం గురించి కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. న్యూటన్ రెండో గమన నియమం. అవును, F=ma. బహుశా స్కూల్లో అందరూ చదివుంటారు. కరెక్ట్. ఆ సూత్రం దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ మన దగ్గరున్న సోర్సెస్ కేవలం ఆ సూత్రాన్ని చెప్పి వదిలేయడం లేదు. నిజమే. దాని వెనుక ఉన్న అసలు అర్థమేమిటి, దాన్ని ఎలా కొలుస్తారు, ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అది ఎలా నడిపిస్తుందో కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తున్నాయి. సరిగ్గా. ఈరోజు మన మిషన్ కూడా అదే. కేవలం ఆ సూత్రాన్ని గుర్తు చేసుకోవడం కాదు, దాని వెనుకున్న శక్తిని అర్థం చేసుకోవడం. అందుకే ఒక చిన్న పజిల్తో మొదలు పెడదాం. ఓ బావుందే. అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఒక రాకెట్కి, ఒక ఫ్యాక్టరీలో తిరిగే కన్వేయర్ బెల్ట్కి, ఇంకా న్యూటన్ తలమీద పడింది అని మనం సరదాగా చెప్పుకునే ఆ యాపిల్ పండుకి మధ్య సంబంధమేమిటి? వినడానికి చాలా వింతగా ఉంది కదా. ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేనట్టున్నాయి. అవును. కానీ ఈ చర్చ ముగిసేసరికి ఈ మూడింటినీ ఒకే ఒక అద్భుతమైన భౌతిక సూత్రం కలుపుతుందని మనకర్థమవుతుంది. ఆ సూత్రమే న్యూటన్ రెండో నియమం. సరే, అయితే మనం ఆ సూత్రం దగ్గరికే వద్దాం. మన సోర్సెస్లో ఉన్న ఆ అధికారిక నిర్వచనం చూస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని ద్రవ్యవేగంలోని మార్పు రేటు దానిపై ప్రయోగించిన బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ పదాలు వినగానే కొంచెం భయపెడతాయి. ద్రవ్యవేగంలోని మార్పు రేటు. అవును, ఇదేదో పెద్ద టెక్స్ట్ బుక్ భాషలా ఉంది. కానీ దాని సారాంశం చాలా సింపుల్. నిజానికి న్యూటన్ మనకు 3 విషయాల మధ్య ఒక అందమైన సంబంధాన్ని చూపించాడు. అవే బలం అంటే ఫోర్స్, ఓకే, ద్రవ్యరాశి అంటే మాస్, ఇంకా త్వరణం యాక్సిలరేషన్. ఈ మూడింటి కదే న్యూటన్ రెండో నియమం. దీని నుండే మనకు బాగా తెలిసిన F=ma అనే సూత్రమొచ్చింది. అంటే బలం ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. కరెక్ట్. అయితే ఇక్కడ నాకొక ప్రశ్నొస్తుంది. న్యూటన్కు ముందు కూడా మనుషులు వస్తువులను నెడుతున్నారు, లాగుతున్నారు కదా. మరి ఈ సూత్రంలో అంత ప్రత్యేకతేముంది? ఇదే ఎందుకొక పెద్ద మార్పును తీసుకొచ్చింది? అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే న్యూటన్కు ముందు, అంటే దాదాపు అరిస్టాటిల్ కాలం నుండి ప్రజలు ఏమనుకునేవారంటే, ఏమని? ఒక వస్తువు కదులుతూ ఉండాలంటే దానిపై నిరంతరం ఒక బలాన్ని ప్రయోగిస్తూనే ఉండాలి అని. బలం ఆపేశామంటే కదలిక ఆగిపోతుంది అని బలంగా నమ్మేవారు. అది వినడానికి నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు నేనొక బల్లను నెట్టడం ఆపేశాననుకోండి, అది ఆగిపోతుంది. అక్కడే ఉందసలు విషయం. అక్కడే న్యూటన్ మేధస్సు బయటపడింది. బల్ల ఆగడానికి కారణం మీ బలం ఆగిపోవడం కాదు, మరి దానిపై ఘర్షణ అంటే ఫ్రిక్షన్ అనే మరో బలం పనిచేయడం. న్యూటన్ చెప్పిన అసలు పాయింట్ ఏంటంటే, ఒక వస్తువు కదలడానికి బలం అవసరం లేదు. ఒక్క నిమిషం, కదలడానికి బలం అవసరం లేదా? లేదు, దాని కదలికలో మార్పు తీసుకురావడానికి బలం అవసరం. ఆ మార్పునే మనం త్వరణం అంటాం. ఓ, అంటే ఒక వస్తువు వేగాన్ని పెంచడానికైనా, తగ్గించడానికైనా, లేదా దాని దిశను మార్చడానికైనా బలం కావాలి. ఈ ఒక్క ఆలోచన, ఈ చిన్న మార్పు మొత్తం విశ్వాన్ని మనం చూసే పద్ధతినే మార్చేసింది. వావ్! ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది.
అంటే బలమనేది కదలికకు కారణం కాదు, కదలికలో మార్పుకు కారణం. ఇక్కడే మన సోర్సెస్ చెప్పిన ఇంకో విషయం గుర్తొస్తోంది. బలం అనగానే ఏదో నెట్టడం, లాగడం అనుకుంటాం. కాని దానికి పరిమాణం అంటే మ్యాగ్నిట్యూడ్, ఇంకా దిశ, డైరెక్షన్ రెండూ ఉంటాయని స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా. అది చాలా ముఖ్యం. అంటే నేనొక బంతిని ఎంత గట్టిగా తన్నుతున్నానో అనేదానితో పాటు ఏ దిశలో తన్నుతున్నానో అనేది కూడా అంతే ముఖ్యమన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీరు బంతిని తూర్పువైపు తన్నితే అది తూర్పువైపే త్వరణం పొందుతుంది. ఆ దిశ చాలా కీలకం. అందుకే బలాన్ని వెక్టర్ పరిమాణం అంటారు. ఓకే. ఈ సూత్రంలోని 3 అంశాలు ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. ఎక్కువ బలం ప్రయోగిస్తే ఎక్కువ త్వరణం వస్తుంది. సింపుల్. అందుకే క్రికెట్లో బౌలర్ బంతిని ఎంత వేగంగా విసరాలనుకుంటే అంత బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ద్రవ్యరాశి పాత్ర కూడా ఉంది కదా. ఒక చిన్న టెన్నిస్ బాల్ను కదిలించడానికి వాడే బలం అదే వేగంతో ఒక పెద్ద షాట్ పుట్ను విసరడానికి అస్సలు సరిపోదు. సరిగ్గా చెప్పారు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువుకు అదే త్వరణాన్ని ఇవ్వాలంటే చాలా ఎక్కువ బలం కావాలి. ఎందుకంటే ద్రవ్యరాశి అనేది ఒక రకంగా మార్పును వ్యతిరేకించే గుణం. దాన్ని జడత్వం, ఇనెర్షియా అంటాం. అందుకే ఒక సైకిల్ను నెట్టడం సులభం, కాని ఒక కారును నెట్టడం దాదాపు అసాధ్యం. అంతే. F=ma అనేది కేవలం ఒక సూత్రం కాదు. అది విశ్వంలోని కదలికలన్నింటికీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఓకే. ఈ నియమం ఒక ఖచ్చితమైన సంబంధాన్నిస్తోంది. అంటే అందులోని బలాన్ని మనం ఖచ్చితంగా కొలవగలగాలి కదా. దాన్ని ఎలా చేస్తారు అసలు? ఒక యూనిట్ బలం అంటే ఎలా ఉంటుంది? మన సోర్సెస్ దీన్ని చాలా బాగా వివరిస్తున్నాయి. బలాన్ని కొలవడానికి అంతర్జాతీయంగా వాడే ప్రమాణం న్యూటన్. దానిని N అక్షరంతో సూచిస్తారు. దాని నిర్వచనం కూడా F=ma నుండే వస్తుందా? అవును, దాని నుండే. 1 కిలోగ్రాం ద్రవ్యరాశి ఉన్న వస్తువులో సెకన్కు 1 మీటర్ చొప్పున వేగాన్ని పెంచే త్వరణాన్ని, అంటే 1 ms² త్వరణాన్ని పుట్టించడానికి ఎంత బలమవసరమో అదే 1 న్యూటన్. ఆ నిర్వచనం కొంచెం టెక్నికల్గా ఉంది. నిజ జీవితంలో దాన్ని ఎలా ఊహించుకోవాలి? నాకొక న్యూటన్ బలం ఎలా అనిపిస్తుంది? దీనికి మన నోట్స్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. చాలా సులభంగా అర్థమయ్యేది. ఏంటది? ఒక మామూలు సైజులో ఉన్న యాపిల్ పండును భూమి తన వైపుకు లాగే గురుత్వాకర్షణ బలం సుమారుగా 1 న్యూటన్ ఉంటుందట. అద్భుతం! ఇది చాలా బావుంది. అంటే నేను ఒక యాపిల్ పండును నా చేతిలో పట్టుకుంటే నా చేతిపై దాదాపు 1 న్యూటన్ బలం పడుతున్నట్టు ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కదూ? అయితే నాకు సందేహం. ఒకవేళ నేను కొంచెం పెద్ద యాపిల్ తీసుకుంటే దాని బలం 1 న్యూటన్ కంటే ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా. మరి ఇదే యాపిల్ను చంద్రుడి మీదకు తీసుకెళ్తే అక్కడ కూడా దాని బరువు 1 న్యూటన్ ఉంటుందా? చాలా మంచి ప్రశ్నలు. మొదటిది, అవును. పెద్ద యాపిల్కు ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి భూమి దానిపై ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తుంది. దాని బరువు 1 న్యూటన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక చంద్రుడి విషయానికొస్తే యాపిల్ ద్రవ్యరాశి అంటే మాస్ ఎక్కడికి వెళ్ళినా మారదు. కానీ చంద్రుడి గురుత్వాకర్షణ త్వరణం భూమి కన్నా 6 రెట్లు తక్కువ. అవును. కాబట్టి అక్కడ అదే యాపిల్ బరువు వెయిట్ కూడా 6 రెట్లు తక్కువగా ఉంటుంది. అంటే చాలా తక్కువ న్యూటన్లన్నమాట. ఇది ద్రవ్యరాశికి బరువుకున్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది. క్లియర్గా అర్థమైంది. సరే, యాపిల్ లాంటి పెద్ద వస్తువులకు న్యూటన్ వాడతాం. మరి చాలా చాలా చిన్న బలాలను కొలవాల్సి వస్తే, ఉదాహరణకు గాలిలో ఎగిరే ఒక దోమ రెక్కలపై గాలి కలుగజేసే బలం లాంటివి. దానికి న్యూటన్ చాలా పెద్ద ప్రమాణం కదా. అవును. అలాంటి చిన్న కొలతల కోసమే CGS పద్ధతిలో డైన్ అనే మరో ప్రమాణాన్ని వాడతారు. ఇది న్యూటన్కు చిన్న తమ్ముడు లాంటిదనుకోవచ్చు. ఓ, డైన్. 1 గ్రాము ద్రవ్యరాశి ఉన్న వస్తువులో 1 cm² త్వరణాన్ని కలిగించడానికి అవసరమైన బలాన్ని ఒక డైన్ అంటారు. మీరు చెప్పినట్టు ఒక కీటకంపై గాలి నిరోధక బలాన్ని డైన్లలో కొలుస్తారు. 1 న్యూటన్కు ఎన్ని డైన్లు సమానం? 1 న్యూటన్ అంటే 1,00,000 డైన్లకు సమానం. వావ్! ఓకే. మన సోర్సెస్లో kgWT, GWT అనే గురుత్వాకర్షణ ప్రమాణాల గురించి కూడా ఉంది. అవేమిటి? అవి ఎక్కువగా ఇంజనీరింగ్, ప్రాక్టికల్ అప్లికేషన్స్లో కనిపిస్తాయి. కిలోగ్రామ్ వెయిట్, గ్రామ్ వెయిట్ అని పిలుస్తారు. ఇవి నేరుగా భూమి గురుత్వాకర్షణపై ఆధారపడి ఉంటాయి. అంటే 1 కిలో ద్రవ్యరాశి ఉన్న వస్తువు బరువును 1 kgWT అంటారు. ఇది సుమారుగా 9.8 న్యూటన్లకు సమానం. లెక్కలను సులభతరం చేయడానికి కొన్నిసార్లు వీటిని వాడుతారు. బాగుంది.
మనం నియమాన్ని అర్థం చేసుకున్నాం, దాని ప్రమాణాలను కూడా చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన పజిల్ దగ్గరకా? అవును, మన ప్రారంభ పజిల్ని పరిష్కరించే సమయం వచ్చింది. ఈ F=ma సూత్రం అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఒక రాకెట్కు ఎలా వర్తిస్తుంది? రాకెట్ ప్రొపల్షన్ అనేది న్యూటన్ రెండో నియమం యొక్క అత్యంత అద్భుతమైన ఉదాహరణల్లో ఒకటి. కాని ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? సాధారణంగా మనం స్థిరమైన ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై బలం ప్రయోగిస్తాం. కాని రాకెట్ విషయంలో ద్రవ్యరాశి నిరంతరం మారుతూ ఉంటుంది. అవును కదా, ఇంధనం మండుతున్న కొద్దీ రాకెట్ తేలికవుతుంది. మరి దీన్ని ఆ నియమం ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? దీనికోసం సోర్సెస్లో ఒక ప్రత్యేక సూత్రాన్ని ఇచ్చారు. F=u/dmt/dt. ఓకే. ఇక్కడ u అంటే రాకెట్ నుండి బయటకు వెళ్లే వాయువుల వేగం, dmdt అంటే సెకనుకు ఎంత ద్రవ్యరాశి అంటే ఇంధనం బయటకు వెళ్తుందో తెలిపే రేటు. అంటే రాకెట్ ఇంధనాన్ని మండించి ఆ వేడి వాయువులను అత్యంత వేగంతో కిందికి నెడుతుంది. కరెక్ట్. ఒక్క నిమిషం, నేనెప్పుడేమనుకునేదాన్నంటే రాకెట్ను పైకి నెట్టే బలం ఆ వాయువులు భూమిని లేదా గాలిని బలంగా నెట్టడం వల్ల వస్తుందని. అది కాదా? ఇది చాలా చాలా సాధారణమైన అపోహ. కానీ నిజం చెప్పాలంటే అది చాలా కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంటుంది. అవునా? రాకెట్ను పైకి నెట్టే థ్రస్ట్ అనే బలం వాయువులను వెనక్కి విసిరేయడం వల్ల వస్తుంది. న్యూటన్ మూడో నియమం ప్రకారం ప్రతిచర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది కదా. అవును, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఎగ్జాక్ట్లీ. రాకెట్ వాయువులను కిందికి నెడితే ఆ వాయువులు రాకెట్ను పైకి నెడతాయి. దీనికి గాలితో, నేలతో సంబంధమే లేదు. అందుకే రాకెట్లు శూన్యంలో అంటే అంతరిక్షంలో కూడా ప్రయాణించగలవు. అక్కడైతే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తాయి. మైండ్ బ్లోయింగ్. అంటే రాకెట్ తన ద్రవ్యరాశిని వెనక్కి విసరడం ద్వారా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మన పజిల్లోని రెండో ముక్క, కన్వేయర్ బెల్ట్. కన్వేయర్ బెల్ట్. రాకెట్ అంత నాటకీయంగా కాకపోయినా దీని వెనక కూడా ఇదే సూత్రం ఉందా? ఖచ్చితంగా ఉంది. కన్వేయర్ బెల్ట్ విషయంలో కూడా మారుతున్న ద్రవ్యరాశి అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనికి సూత్రం F=v/dmdt. ఇక్కడ v అనేది బెల్ట్ యొక్క స్థిరమైన వేగం. ఓకే, ఊహించుకుంటున్నాను. ఒక బెల్ట్ స్థిరవేగంతో కదులుతోంది. దానిపై మనం నిరంతరం ఇసుకను పోస్తున్నాము. అవును. అలా పోసినప్పుడు ఆ ఇసుకకు మొదట వేగం 0. కానీ అది బెల్టుతో పాటు కదలాలి కదా? ఎగ్జాక్ట్లీ. నిశ్చల స్థితిలో ఉన్న ఆ ఇసుకను అంటే ఆ కొత్త ద్రవ్యరాశిని బెల్ట్ వేగానికి తీసుకురావాలి. అంటే దానికి త్వరణాన్నివ్వాలి. ఈ పని చేయడానికి బెల్టును తిప్పే మోటార్ అదనపు బలాన్ని ప్రయోగించాల్సుంటుంది. అంటే మనం సెకనుకు ఎంతెక్కువ ఇసుకను పోస్తే మోటార్ అంత ఎక్కువ అదనపు బలాన్ని ఉపయోగించాలి. ఇది ఫ్యాక్టరీలలో మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం యంత్రాలను డిజైన్ చేసేటప్పుడు చాలా చాలా ముఖ్యమైన లెక్క. ఇప్పుడు చిత్రం పూర్తవుతోంది. రాకెట్ మరియు కన్వేయర్ బెల్ట్ రెండూ మారుతున్న ద్రవ్యరాశి అనే ఒకే అంశంతో ఈ నియమానికి కట్టుబడి ఉన్నాయి. ఇక చివరిది, ఒక నీటి జెట్ లేదా తుపాకీ రీకాయిల్. ఇది కూడా అదే సూత్రం. ఒక ఫైర్ హోస్ నుండి నీటిని అత్యధిక వేగంతో ముందుకు చిమ్మినప్పుడు ఆ నీటికి అంటే ఆ ద్రవ్యరాశికి విపరీతమైన త్వరణాన్నివ్వడానికి భారీ బలం అవసరం. దాని ఫలితంగా ఆ హోస్పై వెనక్కి అంతే పరిమాణంలో బలం పనిచేస్తుంది. అందుకే ఫైర్ ఫైటర్లు దాన్ని చాలా గట్టిగా, ఒక్కోసారి 2-3 కలిసి పట్టుకుంటారు. తుపాకీ విషయంలో కూడా అంతే కదా. బుల్లెట్ను అత్యధిక వేగంతో ముందుకు నెట్టడానికి భారీ బలం ప్రయోగించబడుతోంది. అవును. ఆ బుల్లెట్ చాలా తక్కువ ద్రవ్యరాశి అయినా అత్యధిక త్వరణంతో ముందుకు దూసుకెళ్తుంది. ఆ చర్యకు ప్రతిచర్యగా తుపాకీ వెనక్కి అంతే బలంతో నెట్టబడుతుంది. దాన్నే మనం రీకాయిల్ అంటాం. ఓకే. అందుకే బరువైన రైఫిల్ వాడితే రీకాయిల్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి అదే బలానికి అది తక్కువ త్వరణంతో వెనక్కి కదులుతుంది. F=ma ప్రకారం. అద్భుతం. చూశారా, యాపిల్ నుండి రాకెట్ వరకు, తుపాకీ నుండి కన్వేయర్ బెల్ట్ వరకు అన్నింటినీ ఒకే సూత్రం ఎలా వివరిస్తుందో. నిజమే. ఈరోజు చర్చను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. మనం F=me అనే ఒక సాధారణ సూత్రంతో మొదలుపెట్టాం. కానీ అది కేవలం ఒక సమీకరణం కాదని, బలం, ద్రవ్యరాశి మరియు త్వరణం మధ్య ఉన్న ఒక ప్రాథమిక విశ్వనియమమని తెలుసుకున్నాం. కదలికలో మార్పు అనే ఆలోచనలో ఉందని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత బలాన్ని ఎలా కొలుస్తారో చూసాం. 1 న్యూటన్ బలాన్ని ఒక యాపిల్ పండు బరువుతో పోల్చుకున్నాం. అలాగే
అతి చిన్న బలాలను కొలవడానికి వాడే డైన్ను ఒక కీటకం ఉదాహరణతో అర్థం చేసుకున్నాం. చివరిగా మన పజిల్ని పరిష్కరించాం. ఒక రాకెట్, ఒక కన్వేయర్ బెల్ట్, ఇంకా నీటి జెట్. ఇవన్నీ న్యూటన్ రెండో నియమం యొక్క విభిన్న రూపాలే అన్నీ. ముఖ్యంగా మారుతున్న ద్రవ్యరాశి సందర్భంలో అది ఎలా పనిచేస్తుందో చూశాం. ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. న్యూటన్ రెండో నియమాన్ని మనం కారణం మరియు ప్రభావం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ నియమంగా చూడవచ్చు. కారణం, ప్రభావం. అవును, ఇక్కడ బలం అనేది కారణం. అవును. ఆ కారణం వల్ల కదలికలో మార్పు అంటే త్వరణం అనే ప్రభావం ఏర్పడుతుంది. ఇక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఒక నిర్దిష్ట కారణానికి ఎంత ప్రభావం ఉంటుందో నిర్ణయించే మధ్యవర్తి లాంటిది. ఇది ప్రకృతి యొక్క అత్యంత ప్రాథమిక సూత్రాలలో ఒకటి. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు వినేవారి కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. బలం త్వరణాన్ని ఎలా సృష్టిస్తుందో మన సోర్సెస్ వివరించాయి. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఆలోచిద్దాం. ఓకే. ఒక కారు ప్రమాదంలోలాగా ఒక వస్తువు చాలా వేగంగా తన వేగాన్ని కోల్పోయినప్పుడు, అంటే అత్యధిక రుణత్వరణానికి, డీసెలరేషన్కి గురైనప్పుడు ఏమి జరుగుతుంది? న్యూటన్ రెండో నియమం ప్రకారం ఆ సమయంలో ఉత్పన్నమయ్యే భారీ బలాలను ఎలా లెక్కించవచ్చు? మరియు ఆ బలాల నుండి మనల్ని రక్షించడంలో ఎయిర్ బ్యాగ్లు, క్రంపుల్ జోన్లు వంటి భద్రతా ఫీచర్లు ఎందుకు అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి? దీని గురించి ఆలోచించండి. ఈరోజు మనం ఒక విచిత్రమైన ఆలోచనతో మొదలు పెడదాం. మనం ముందుకు కదలాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వెనక్కి నెట్టాలి. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా? కాని ఇదే భౌతిక శాస్త్రంలోనే ఒక ప్రాథమిక సూత్రం. దీని గురించే మన ఈరోజు చర్చ. న్యూటన్ మూడవ చలన నియమం గురించి. అంటే మనందరం స్కూల్లో చదువుకున్నాం, కాని మనకు అందిన సోర్సెస్ ప్రకారం ఆ ఒక్క వాక్యం వెనక దాగి ఉన్న అసలైన శక్తి, దాని ప్రభావాలు మనం ఊహించిన దానికంటే చాలా లోతైనవి. ఖచ్చితంగా. ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. ఈ వాక్యం చాలా చాలా సరళంగా అనిపిస్తుంది. కాని ఈ ఒక్క నియమం నుంచే ద్రవ్యవేగం, ప్రచోదనం లాంటి ఇంకా పెద్ద పెద్ద ఐడియాలు ఎలా పుట్టుకొచ్చాయో మనం మాట్లాడుకుందాం. మనం నడిచే విధానం దగ్గరనుండి, అంతరిక్షంలోకి రాకెట్లు ఎలా వెళ్తాయో, చివరికి గెలాక్సీలు ఎలా కదుల్తాయో కూడా ఈ ఒక్క సూత్రం ఎలా శాసిస్తుందో చూద్దాం. సరే, అయితే ఆ ప్రాథమిక సూత్రంతోనే మొదలు పెడదాం. చర్యకు ప్రతిచర్య, యాక్షన్ రియాక్షన్. చాలా సింపుల్. నేనొక గోడని నెడితే అది చర్య, గోడ నన్ను తిరిగి నెడుతుంది, అది ప్రతిచర్య. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ రెండు బలాలు అవి ఒకదానికొకటి రద్దు చేసుకోవు. ఎందుకంటే అవి ఒకే వస్తువు మీద పనిచేయవు. ఇది ఒక వాదన లాంటిదన్నమాట. నేను మిమ్మల్ని ఒక మాట అంటే అది చర్య. మీరు నన్ను తిరిగి ఒక మాట అంటారు, అది ప్రతిచర్య. నా మాట ప్రభావం మీమీద ఉంటుంది, మీ మాట ప్రభావం నామీద ఉంటుంది. రెండూ వేరువేరు వ్యక్తులపై పనిచేస్తున్నాయి కదా? కాబట్టి అవి ఒకదానికొకటి కొట్టిగేయబడవు. ఒక్క నిమిషం. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కాని ఒక సందేహం. నేను గోడను నెడితే గోడ కూడా నన్ను అంతే బలంతో నెడుతుంది అన్నారు. మరి గోడ ఎందుకు కదలదు? నేను వెనక్కి వెళ్లే అవకాశం ఎందుకుంది? బలాలు సమానమైతే ఫలితం కూడా సమానంగా ఉండాలి కదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం కేవలం మూడవ నియమాన్ని మాత్రమే కాదు, న్యూటన్ మిగతా నియమాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బలం సమానమే, కాని ఆ బలం యొక్క ప్రభావం వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద, అంటే మాస్ మీద ఆధారపడి ఉంటుంది. గోడ భూమితో కలిసి ఉంది, దాని ద్రవ్యరాశి దాదాపు అనంతం. మీరు ప్రయోగించే చిన్న బలానికి అది కదలదు. కాని గోడ నా మీద ప్రయోగించే బలం, అవును, ఆ ప్రతిచర్య బలం మీ తక్కువ ద్రవ్యరాశిని వెనక్కి నెట్టగలదు. ప్రత్యేకించి మీరు స్కేటింగ్ బూట్లపై నిలబడి ఉంటే అప్పుడు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. అంటే బలాలు సమానమైనా వాటి ఫలితం ఎవరిమీద పనిచేస్తుందో వారి ద్రవ్యరాశిని బట్టి ఉంటుంది. సరే, ఇక్కడే నాకు అసలైన ఆసక్తికరమైన విషయం కనిపించింది. మనం ఇందాక అనుకున్నట్లు కదలాలంటే దేన్నో ఒకదాన్ని వెనక్కి నెట్టాలి. అంటే కదలిక అనేది ఎప్పుడూ ఒక లావాదేవీ లాంటిదనమాట. అద్భుతమైన పాయింట్. ఇది విశ్వవ్యాప్తమైన సూత్రం. మనం నడవడానికి మన పాదాలతో భూమిని వెనక్కి నెడతాం. ఆ ప్రతిచర్యగా భూమి మనల్ని ముందుకు నెడుతుంది. పక్షి ఎగరడానికి తన రెక్కలతో గాలిని కిందికి నెడుతుంది. ప్రతిచర్యగా గాలి పక్షిని పైకి నెడుతుంది. ఖచ్చితంగా. ఈదడానికి నీటిని వెనక్కి నెడతాం, పడవ ముందుకు వెళ్లడానికి తెడ్డుతో నీటిని వెనక్కి నెడతాం. ప్రతి కదలిక వెనుక ఈ చర్య ప్రతిచర్య జంట ఉంటుంది. ఈ కోణంలో చూస్తే రాకెట్ ప్రయోగం గురించి సోర్సెస్లో ఇచ్చిన వివరణ నాకు చాలా నచ్చింది.
చాలామంది ఏమనుకుంటారంటే రాకెట్ పైకి వెళ్ళడానికి కింద ఉన్న గాలిని నెడుతుందని. కాని అంతరిక్షంలో గాలి ఉండదు కదా. నిజమే. నిజానికి రాకెట్కు గాలితో అస్సలు సంబంధమే లేదు. రాకెట్ తనలో ఉన్న ఇంధనాన్ని మండించి దాని నుండి వెలువడే వాయువులను అత్యంత వేగంగా కిందికి నెడుతుంది. అది చర్య. ఆ వాయువులు అంతే బలంతో రాకెట్ను పైకి నెడతాయి. అది ప్రతిచర్య. సింపుల్గా చెప్పాలంటే రాకెట్ తనను తాను ముందుకు నెట్టుకోవడానికి తనలోని కొంత భాగాన్ని అంటే ఆ వాయువులను వెనక్కి విసిరేస్తోంది. ఇది పూర్తిగా స్వీయ ఆధారిత వ్యవస్థ. సరే, రాకెట్ వాయువులను కిందికి నెడుతుంది, రాకెట్ పైకి వెళుతుంది. ఇది స్పష్టంగా ఉంది. కాని ఇక్కడ నాకో ప్రశ్న. ఆ వాయువులు ఎంత వేగంగా కిందికి వెళుతాయో రాకెట్ కూడా అంతే వేగంగా పైకి వెళుతుందా? రెండింటి బరువులో చాలా తేడా ఉంది కదా. ఈ బరువు, వేగం మధ్య సంబంధమేంటి? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనం ద్రవ్యవేగం లేదా మొమెంటం అనే మరో లోతైన భావనలోకి వెళ్తున్నాం. ఇది న్యూటన్ మూడవ నియమం యొక్క ఒక సహజ పర్యావసానమన్నమాట. ద్రవ్యవేగం అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు దాని వేగం, ఈ రెండింటి లబ్ధం. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులో ఎంత కదలిక శక్తి నిక్షిప్తమయ్యుందో చెప్పే కొలమానం. ఓ, అంటే బరువైన వస్తువు నెమ్మదిగా కదిలినా, తేలికైన వస్తువు వేగంగా కదిలినా వాటికి ఒకే ద్రవ్యవేగం ఉండొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అని ఒకటుంది. దీనికి ఒక అందమైన సూత్రముంది, కాని దాని సారాంశమిదే. ఏవైనా రెండు వస్తువులు ఢీకొన్నప్పుడు లేదా విడిపోయినప్పుడు వాటి మొత్తం కదలిక శక్తి అంటే ఆ ద్రవ్యవేగం ఆ సంఘటనకు ముందు ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది. శక్తి ఒక వస్తువు నుండి మరొకదానికి బదిలీ అవ్వచ్చు, కాని మొత్తం మీద అదెక్కడికీ పోదు. దీన్ని ఆ రాకెట్ ఉదాహరణకు వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? మొత్తం ద్రవ్యవేగం 0. వాయువులను కిందికి నెట్టినప్పుడు ఆ వాయువులకు కింది వైపు ద్రవ్యవేగం వస్తుంది. ఇప్పుడు మొత్తం ద్రవ్యవేగం 0గానే ఉండాలంటే రాకెట్ అంతే ద్రవ్యవేగంతో పైకి కదలాలి. కాని వాయువుల ద్రవ్యరాశి తక్కువ, రాకెట్ ద్రవ్యరాశి చాలా ఎక్కువ. కాబట్టి సమానమైన ద్రవ్యవేగాన్ని పొందడానికి తక్కువ ద్రవ్యరాశి ఉన్న వాయువులు అత్యధిక వేగంతో కిందికి వెళ్తే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న రాకెట్ నెమ్మదిగా పైకి కదులుతుంది. సరిగ్గా అదే. ఓ, ఇప్పుడు నాకు తుపాకీ రీకాయిల్ వెనుకున్న లాజిక్ కూడా అర్థమైంది. బుల్లెట్ ద్రవ్యరాశి చాలా తక్కువ, అందుకే అది అత్యంత వేగంగా ముందుకు వెళ్తుంది. తుపాకీ ద్రవ్యరాశి చాలా ఎక్కువ, అందుకే అది అంతే ద్రవ్యవేగంతో కాని చాలా తక్కువ వేగంతో వెనక్కి వస్తుంది. అందుకే బరువైన తుపాకీకి కిక్ తక్కువగా ఉంటుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఇదంతా ఒక కాస్మిక్ అకౌంటింగ్ సిస్టమ్ లాంటిదన్నమాట. ద్రవ్యవేగం ఎప్పుడూ బ్యాలెన్స్ అవ్వాలి. సరే, ద్రవ్యవేగం అదేది ఒక వస్తువులో ఉన్న కదలిక. మరి ఆ కదలికను మార్చాలంటే, అంటే వేగంగా వెళ్తున్న ఒక వస్తువును ఆపాలంటే ఏం చెయ్యాలి? నేను చదివిన ఒక ఆర్టికల్లో క్రికెట్ బంతిని పట్టుకోవటం గురించి ఒక మంచి పాయింట్ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. మనం బంతిని పట్టుకున్నప్పుడు చేతులెందుకు వెనక్కి లాగుతామో ఇది వివరిస్తుంది. అవును, ఇక్కడే మనం ప్రచోదనం లేదా ఇంపల్స్ అనే మరో ముఖ్యమైన భావనను అర్థం చేసుకోవాలి. ప్రచోదనం అంటే ద్రవ్యవేగంలో మార్పు. ఒక వస్తువు ద్రవ్యవేగాన్ని మార్చాలంటే దానిపై కొంత సమయం పాటు బలాన్ని ప్రయోగించాలి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే బలం, ఫోర్స్ మరియు అది పనిచేసే సమయం, టైం మధ్య ఉన్న సంబంధం. ఎలాగది? ఓకే, ఒక ద్రవ్యవేగ మార్పు కోసం అంటే ఒక బంతిని ఆపడానికి మీరు సమయాన్ని పెంచితే దానిపై ప్రయోగించాల్సిన బలం తగ్గుతుంది. రెండింటి లబ్ధం స్థిరంగా ఉంటుంది. క్రికెట్ ఫీల్డర్ బంతిని పట్టుకునేటప్పుడు చేతులను వెనక్కి లాగడం ద్వారా బంతి వేగాన్ని 0కి తీసుకురావడానికి పట్టే సమయాన్ని పెంచుతున్నాడు. సమయం పెరగడం వల్ల చేతులపై బంతి ప్రయోగించే బలం యొక్క ప్రభావం అది గణనీయంగా తగ్గుతుంది. ఒకవేళ చేతులు గట్టిగా కదలకుండా ఉంచితే బంతి దాదాపు తక్షణమే ఆగిపోతుంది. అంటే సమయం చాలా తక్కువ, కాబట్టి చేతులపై పడే బలం చాలా ఎక్కువగా ఉండి గాయమవుతుంది. ఇసుకలో దూకినప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా. గట్టి నేలతో పోలిస్తే ఇసుక మనల్ని నెమ్మదిగా ఆపుతుంది, సమయాన్ని పెంచుతుంది. కాబట్టి మన కాళ్లపై బలం తగ్గుతుంది. ఖచ్చితంగా. ఈ ఒక్క చిన్న సూత్రం మనల్ని కాపాడే ఎన్నో ఆవిష్కరణలకు దారితీసింది. కార్లలో ఉండే ఎయిర్ బ్యాగులు దీనికి ఉత్తమ ఉదాహరణ. యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ తల స్టీరింగ్ వీల్ను చాలా వేగంగా ఢీకొంటుంది.
అంటే ద్రవ్యవేగంలో మార్పు చాలా తక్కువ సమయంలో జరుగుతుంది. దానివల్ల తలపై ప్రాణాంతకమైన బలం పనిచేస్తుంది. కానీ ఎయిర్ బ్యాగ్ ఆ సమయాన్ని పెంచుతుంది. అవును, ఎయిర్ బ్యాగ్ మిల్లీ సెకండ్లలో ఉబ్బి తలకు ఒక మెత్తటి కుషన్లా పనిచేస్తుంది. అది తల ఆగే సమయాన్ని కొన్ని మిల్లీ సెకండ్ల పాటు పెంచుతుంది. ఆ చిన్న సమయ వ్యత్యాసం తలపై పనిచేసే బలాన్ని 10 రెట్లు తగ్గించగలదు. ఇది ప్రాణాలను కాపాడే వ్యత్యాసం. ఇక్కడున్న పారాడాక్స్ చూడండి. ఒక ప్రాణాన్ని కాపాడటానికి మనం కార్లో ఒక నియంత్రిత పేలుడును, అంటే ఒక కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ను డిజైన్ చేశాం. ఎయిర్ బ్యాగ్ ఉబ్బడమనేది ఒక చిన్న పేలుడే. అద్భుతం. ఒక అభిఘాతం యొక్క సమయాన్ని పెంచి బలాన్ని తగ్గించడం. ఈ సూత్రం హెల్మెట్లలోని ఫోమ్ నుండి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసే వస్తువుల ప్యాకేజింగ్ వరకు ప్రతిచోటా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు వస్తువులు ఒకదానికొకటి నేరుగా ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుంది? సోర్సెస్లో 2 రకాల అభిఘాతాల అంటే కొలిజన్స్ గురించి చెప్పారు. అవును, ఈ 2 రకాల అభిఘాతాల్లోనూ ద్రవ్యవేగం మాత్రం నిశ్చత్వం చెందుతుంది. అంటే మొత్తం ద్రవ్యవేగం మారదు, కానీ తేడా గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ విషయంలో వస్తుంది. మొదటిది స్థితిస్థాపక అభిఘాతం, ఎలాస్టిక్ కొలిజన్. అంటే బిలియార్డ్స్ బంతులు ఢీకొన్నట్లు? సరిగ్గా ఈ రకమైన అభిఘాతంలో ద్రవ్యవేగంతో పాటు గతిజ శక్తి కూడా నిశ్చత్వం చెందుతుంది. అంటే ఢీకొనడానికి ముందు వ్యవస్థకు ఉన్న మొత్తం గతిజ శక్తి ఢీకొన్న తర్వాత కూడా అంతే ఉంటుంది. శక్తి ఏ రూపంలోకి నష్టపోదు. బంతులు ఢీకొని తమ శక్తిని, ద్రవ్యవేగాన్ని బదిలీ చేసుకుని వేర్వేరు దిశల్లోకి వెళ్తాయి. వాస్తవ ప్రపంచంలో ఇది చాలా అరుదు, కానీ బిలియర్డ్స్ బంతులు దీనికి చాలా దగ్గరగా వస్తాయి. ఇక రెండవది అస్థితిస్థాపక అభిఘాతం, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇందులో ద్రవ్యవేగం నిత్యత్వం చెందుతుంది, కానీ గతిజ శక్తి చెందదు. అంటే కొంత శక్తి నష్టపోతుంది. మరి ఆ నష్టపోయిన శక్తి ఎక్కడికి వెళ్తుంది? అది మాయం కాదు, కేవలం వేరే రూపంలోకి మారుతోందన్నమాట. ఉదాహరణకు 2 కార్లు ఢీకొన్నప్పుడు పెద్ద శబ్దమొస్తుంది, భాగాలు వేడెక్కుతాయి, వాటి ఆకారం దెబ్బతింటుంది. ఈ శబ్దం, ఉష్ణం మరియు ఆ లోహాన్ని వంచడానికి ఉపయోగపడిన శక్తి ఇదంతా గతిజ శక్తి నుండి వచ్చినదే. అందుకే ఢీకొన్న తర్వాత వాటి మొత్తం గతిజ శక్తి తగ్గుతుంది. మనం క్యారమ్స్ ఆడేటప్పుడు వినే టక్ అనే శబ్దం కూడా గతిజ శక్తి నష్టపోవడానికి ఒక సంకేతమే. కాబట్టి ఏ రకమైన అభిఘాతమైనా మొత్తం ద్రవ్యవేగం మాత్రం బాహ్య బలాలు లేనంతవరకు స్థిరంగా ఉంటుంది. ఇది భౌతిక శాస్త్రంలోని ఒక ప్రాథమిక సత్యం. అయితే ఈరోజు మనం జరిపిన ఈ చర్చను ఒక్కసారి సమీక్షించుకుందాం. న్యూటన్ 3వ నియమం అంటే చర్యా ప్రతిచర్య అనేది కేవలం ఒక వాక్యం కాదు. అది ఈ విశ్వంలో కదలిక ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ప్రాథమిక లావాదేవీ సూత్రం. ముందుకు వెళ్లాలంటే దేన్నో ఒకదాన్ని వెనక్కి నెట్టాలని అర్థం చేసుకున్నాం. ఈ ఒక్క నియమం నుండే ద్రవ్యవేగ నిత్యత్వం అనే ఒక పెద్ద కాస్మిక్ అకౌంటింగ్ సిస్టమ్ పుట్టిందని చూశాం. ఒక వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యవేగం బాహ్యబలం లేనప్పుడు ఎప్పుడూ మారదు. అది ఒక వస్తువు నుండి మరొకదానికి బదిలీ అవ్వొచ్చు, కానీ మొత్తం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే ప్రచోదనం అనే భావన ద్వారా అభిఘాతాల సమయాన్ని పెంచి వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చో తెలుసుకున్నాం. ఇది మనల్ని సురక్షితంగా ఉంచే ఎయిర్ బ్యాగ్లు, హెల్మెట్ల వంటి ఎన్నో ఆవిష్కరణలకు దారితీసింది. ముగింపుగా ఒక ఆలోచన. మనకు లభించిన సోర్సెస్ 2 వస్తువుల మధ్య అభిఘాతాలను, సరళమైన వ్యవస్థలను చర్చించాయి. కాని ఒక గెలాక్సీ వంటి అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థను ఊహించుకోండి. అందువని బిలియన్ల కొద్దీ నక్షత్రాలు, వాయుమేఘాలు, కృష్ణబిలాలు. ఇవన్నీ న్యూటన్ నియమాలను పాటిస్తూ ఒకదానితో ఒకటి గురుత్వాకర్షణ ద్వారా నిరంతరం సంకర్షణ చెందుతున్నాయి. ప్రతి నక్షత్రం ప్రతి ఇతర నక్షత్రాన్ని లాగుతోంది. అది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఒక సంక్లిష్టమైన ఉత్కృత నృత్యంలాగా. సరిగ్గా. మరికొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు ఆ గెలాక్సీ కదులుతూ, తిరుగుతూ, దానిలోని నక్షత్రాలు ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ ఉన్నప్పటికీ, బయట నుండి మరో గెలాక్సీ వంటి పెద్ద బలం దానిపై పని చెయ్యనంత వరకు దాని మొత్తం ద్రవ్యవేగం ఎలా నిత్యత్వం చెందుతుంది? మనమొక బంతిని పట్టుకోవడానికి వాడిన చిన్న సూత్రాలే విశ్వం యొక్క అతిపెద్ద నిర్మాణాలను కూడా శాసిస్తున్నాయనే ఆలోచన ఆశ్చర్యంగా ఉంటుంది.